ఖర్చు పెట్టండి. బట్ ఏంటంటే, ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎటు వెళ్తుందో మీరు ట్రాక్ చేయగలిగితే, మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతుందండి. హ్మ్. ఇదొక టిప్ అనమాట. ప్రతీది ఖర్చు పెట్టిన వెంటనే ఒక దగ్గర ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసాయి కదండీ! అవును. బడ్జెట్ చేసుకోవడానికి. రైట్. మీకు పెన్ను, పేపర్ ఏం అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ యాప్స్ ఇలాంటి బడ్జెట్ యాప్ అని చెప్పి మీరు ఒకటి డౌన్‌లోడ్ చేసుకుంటే, అక్కడ మీరు ప్రతీదీ మీరు ఖర్చు పెట్టింది, ఈరోజు ఖర్చు పెట్టిందంతా మీరు రాసేసారనుకోండి, రైట్. ఎండ్ ఆఫ్ ది డే మీకసలు ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదండి. అదే పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. సరే ఎక్కడికి వెళ్ళిందంటే, "ఏమో మేడం అసలు ఈ 30,000 ఎటు ఖర్చు పెట్టానో నాకే గుర్తు అర్థం రావట్లేదు. కావట్లేదు." రైట్. సో, ఇదేంటంటే క్లారిటీ లేకపోవడం. హ్మ్. ఓకేనా? సో, కొంతమందికి ఎమోషనల్‌గా కంట్రోల్ ఉండదు. కొంతమందికి క్లారిటీ ఉండదు. తర్వాతేంటంటే కాన్ఫిడెన్స్ రాదు దానివల్ల. హ్మ్. సో, ఇలా ఈ 3 వాటికి మనము సొల్యూషన్స్ అనేవి చెప్పొచ్చండి. సో, సింపుల్‌గా మనకి ఫస్ట్ రూల్ నంబర్ 1 అండి. 50 ఆహ్, త తర్వాత 30, 20 దీన్నొక రూల్ అంటారు. అంటే హుహు. 50, 30, 20 అంటే ఇప్పుడు మీకు 1,00,000 అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించుకుంటున్నారు. ఒక 1,00,000 రూపీస్ మీరు ఇంట్లోకి తెచ్చుకుంటున్నారు. దాంటిలో మీ ఎక్స్‌పెన్సెస్ 50% ఉండాలి. ఓహ్! 50 ఉండాలి. 50 ఉండాలి. ఆ! 50,000లోనే ఆ! మీరు కంప్లీట్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు స్టార్ట్. హ్మ్. అది ఒక అచీవ్‌మెంట్ అన్నమాట. ఓకే. మీదేదన్నా ఇన్‌కమ్ అవ్వనియండి. హ్మ్. దాన్ని 50 అంటే మినిమమ్ నీడ్స్ అన్నీ కూడా మీకు ఆ 50%లో అయిపోవాలి. రెంట్ గానీ, హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ గానీ, ఇవన్నీ కూడా మీ రెగ్యులర్ హ్మ్. ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ 50%లోని మీరు కంప్లీట్ చేసుకోవాలి.